వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈస్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఢిల్లీ సుల్తానేట్స్, ఈ ఢిల్లీ సుల్తానేట్ యొక్క సామ్రాజ్యం ఏ విధంగా భారతదేశంలో ఏర్పాటు చేయబడింది, దీనికి సంబంధించి అసలు ఇస్లాం మత వ్యాప్తి ఏ విధంగా జరిగింది, ఇస్లాం మతం యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో తెలుసుకోవాలి. మనకి అరేబియా మక్కా కేంద్రంగా మనకి మహమ్మద్ ప్రవక్త చేత ఇస్లాం భావజాలం మతంగా రూపాంతరం చెందడం జరిగింది. అదే మనకు చరిత్రలో ఇస్లాం మతంగా భావించబడుతుంది. మరి అలాంటి ఇస్లాం మత వ్యాప్తిలో భాగంగానే భారతదేశ సంపద మీద కన్నుపడిన కొంతమంది భారతదేశం మీద దండయాత్ర చేయడం జరిగింది. అలాంటి క్రమంలోనే మహమ్మద్ బిన్ ఏమవుతుంది గోరీ మహమ్మద్, గజ్నీ మహమ్మదులు కనబడుతున్నారు. అలాంటి ఈ గోరీ మహమ్మద్, గజ్నీ మహమ్మద్ 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు. ఈ 17 సార్ల దండయాత్ర యొక్క ప్రధాన లక్ష్యం దేశం యొక్క సంపదను కొల్లగొట్టడమే. దేశం యొక్క సంపద ప్రధానంగా ఇస్లాం మతస్థుల ప్రకారం హిందూ దేవాలయాలలో నిక్షిప్తమై ఉంది. మరి అలాంటి ఈ గోరీ మహమ్మద్ యొక్క ప్రధాన సేనాధిపతుల్లో ఒకడే మనకు కావలసిన ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడుగా ఉండడం జరుగుతుంది. అతడే కుతుబుద్దీన్ ఐబక్ అవుతున్నాడు. మరి ఇలా ఏర్పాటు చేయబడిన ఢిల్లీ సామ్రాజ్యం ఎప్పటి వరకు పరిపాలించింది అంటే 1206 నుండి 1526 వరకు, అనగా 3 శతాబ్దాలకు పైగా తన ప్రస్థానాన్ని కొనసాగించడం జరిగింది. మరి ఈ 300 సంవత్సరాల కాలంలో ఢిల్లీ రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారు? దాదాపుగా 5 వంశస్థులు, 5 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఈ ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఢిల్లీ రాజధానిగా పరిపాలించడం జరిగింది. ఇదే చరిత్రలో మనకి ఢిల్లీ సుల్తానేట్గా పిలువబడడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ ఢిల్లీ సుల్తాన్కు సంబంధించి మరి ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎవరు? ఈ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈ ఐబకులు కానీ, ఖిల్జీలు కానీ, తుగ్లకులు కానీ, లోడీలు కానీ, సయ్యదులు కానీ మీరు ఎవరు గమనిస్తే టర్కీకి సంబంధించిన, టర్కీ దేశానికి సంబంధించి షస్తూన్కు సంబంధించిన, షస్తూన్ అంటే అఫ్ఘాన్స్ అంటాం. ఈ అఫ్ఘన్ జాతులకు సంబంధించిన వ్యక్తులే కాలక్రమంలో మనకి ఢిల్లీ సామ్రాజ్యాన్ని 300 సంవత్సరాలు అనగా 3 శతాబ్దాల పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. వీరి పరిపాలన 1206 ఏప్రిల్ నుండి ప్రారంభమైన పరిపాలన 1526 ఏప్రిల్ వరకు కొనసాగడం జరుగుతుంది. క్రమంగా 1526లో మనకి మొదటి పానిపట్టు యుద్ధం జరుగుతుంది. ఆ మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా ఢిల్లీ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి అయిన ఇబ్రహీం లోడి అనేవాడు ఓడించబడతాడు బాబర్ చేత. క్రమంగా బాబర్ చేత మరో సువిశాలమైన రాజ్యం, మరో ఇస్లామిక్ రాజ్యం అనేది మొఘల్ రూపంలో, పుష్పాల రూపంలో ఏర్పాటు చేయబడుతుంది. అక్కడ మొఘల్ అంటే పుష్పము అని అర్థం. కాబట్టి అలాంటి మొఘల్ సామ్రాజ్యం ఏర్పడే వరకు ఈ సామ్రాజ్యం ఢిల్లీ సామ్రాజ్యం కొనసాగడం జరుగుతుంది. మరి అలాంటి ఢిల్లీ సామ్రాజ్యాన్ని మనము 5 వంశాల పరిపాలనగా భావించవచ్చు. మరి ఇలాంటి 5 వంశాలు ఏంటి గమనిస్తే ఢిల్లీని పరిపాలించిన మొట్టమొదటి వంశం మామ్లూక్ వంశం అవుతుంది. దీన్నే మనం చరిత్రలో బానిస వంశము అంటున్నాం. దీన్నే మనం చరిత్రలో మామ్లూక్, బానిస మరియు స్లేవ్ డైనాసిటీగా పిలవడం జరుగుతుంది. మరి ఈ బానిస వంశస్థం లేదా మామ్లూక్ వంశం ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలించింది? 1206 నుండి 1290 మధ్య పరిపాలించడం జరుగుతుంది. అంటే మనకి ఎన్ని సంవత్సరాలు వస్తుంది? ఇక్కడ క్లియర్గా 84 సంవత్సరాల పరిపాలన కాలం వస్తుంది. దాదాపు 1 శతాబ్ద పరిపాలన కాలం వస్తుంది. ఈ కాలం మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామిన్ అడిగే క్వశ్చన్ విధానానికి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఏంది అంటే అతడే ఇచ్చేస్తాడు ఏమని, కాలం ఆధారంగా ఢిల్లీని పరిపాలించిన కుటుంబాలని వరుస క్రమంలో అమర్చమంటాడు. లేదు, కుటుంబం ఇచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన చక్రవర్తి ఇచ్చి వారిని మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడుగుతాడు. కాబట్టి క్లియర్గా గమనించండి. మామ్లూక్ వంశానికి సంబంధించి లేదా బానిస వంశానికి సంబంధించిన పరిపాలన 1206లో ప్రారంభమవుతుంది, 1290లో అంతం కావడం జరుగుతుంది. అనగా 84 సంవత్సరాల పరిపాలన కనబడుతుంది. అదేవిధంగా మామ్లూక్ తర్వాత వచ్చింది ఖిల్జీ వంశము అవుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించండి. అంటే ఈ బానిస వంశం పోయి ఖిల్జీ వంశం వచ్చే కాలాన్ని మనం ఏమంటాము? ఖిల్జీ విప్లవము అంటున్నాము. సో ఖిల్జీ విప్లవము అంటున్నాం. అంటే బానిస వంశాన్ని తుదముట్టించి బానిస వంశం యొక్క చివరి రాజు అయిన లేదా మామ్లూక్ యొక్క చివరి రాజును ఓడించి ఈ ఖిల్జీ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. ఖిల్జీ విప్లవ రూపంలో ఖిల్జీ వంశం అనేది 1290 నాటికి చరిత్రలోకి వస్తుంది. అలాంటి 1290 నుండి 1320 అంటున్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ 30 సంవత్సరాల పరిపాలన కాలం స్పష్టంగా కనబడుతుంది. ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ విప్లవము అంటున్నాం. అంటే ఖిల్జీ వంశాన్ని తుదముట్టించి ఆ స్థానంలోకి తుగ్లక్లు వచ్చే సందర్భాన్ని మనము తుగ్లక్ విప్లవంగా పిలవడం జరుగుతుంది. మరి అలాంటి తుగ్లక్ వంశము 1320లో వస్తుంది, 1414 వరకు వెళ్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి, ఇక్కడ 94 సంవత్సరాలు అవుతున్నాయి చూడండి.
94 సంవత్సరాలు అవుతున్నాయి చూడండి. సో క్లియర్గా గమనిస్తే తుగ్లక్ వంశం 94 సంవత్సరాల పరిపాలన కొనసాగుతుంది. ఆ తర్వాత తుగ్లక్ నుండి సయ్యద్ వంశం వస్తుంది. సయ్యద్ వంశం గమనిస్తే ఈ సయ్యద్ వంశం పూర్తిగా ఢిల్లీ వంశానికి సంబంధించింది కాదు. షస్తూన్ అన్నాం చూడండి. షస్తూన్ అంటే ఆఫ్ఘన్ జాతికి సంబంధించిన వ్యక్తులు, ఆఫ్ఘన్ యొక్క ప్రతినిధులుగా మాత్రమే పరిపాలన చేస్తారు. వీళ్ళు స్వతంత్రులు కాదు, వీళ్ళు డిపెండెంట్ ప్రతినిధులు మాత్రమే, రిప్రజెంటేటివ్స్ మాత్రమే. ఆనాటి ఆఫ్ఘన్లకు రిప్రజెంటేటివ్గా ఉండి పరిపాలన కొనసాగిస్తున్నారు 1414 నుండి 1451 మధ్య. అంటే దాదాపుగా ఇక్కడ 37 సంవత్సరాల కాలం పడుతుంది చూడండి. నెక్స్ట్ లోడీ వంశము అంటున్నాం 1451 నుండి 1526 మధ్య అంటున్నాం. 1526 మధ్య అంటున్నాము. 50 అంటే 75 సంవత్సరాలు వస్తున్నాయి చూడండి. సో 75 సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ప్రేమైంది చూడండి. ఎగ్జామినర్ ఏ విధంగా అడగవచ్చు, ఢిల్లీ సుల్తాన్ రాజ్యాలను ఇచ్చి లేదా కాలం ఆధారంగా ఢిల్లీని పరిపాలించిన కుటుంబాలని వరుస క్రమంలో అమర్చండి అంటాం. ఇప్పుడు వరుస క్రమం ఏమవుతుంది? ఫస్ట్ మనకి తుగ్లక్ అవుతుంది. ఫస్ట్ స్థానంలోకి తుగ్లక్ వస్తున్నారు, తర్వాత మామ్లూక్ వస్తున్నారు, ఆ తర్వాత లోడీలు వస్తున్నారు, తర్వాత ఏమవుతుంది సయ్యదులు వస్తున్నారు, లాస్ట్కి ఖిల్జీలు వస్తున్నారు. అంటే పరిపాలన కాలం ఆధారంగా గమనిస్తే, సో వరుస క్రమం గమనిస్తే మామ్లూక్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ. వారి యొక్క కాలం ఆధారంగా గమనిస్తే మనకేమొస్తున్నాయి? తుగ్లక్, మామ్లూక్, లోడీ, సయ్యద్, ఖిల్జీ అవుతున్నారు. ఇలా 5 వంశాలు మనకి 1206 నుండి 1526 వరకు దాదాపుగా 320 సంవత్సరాల పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. ఒక్కొక్క వంశాన్ని గమనిస్తే ఆ వంశంలోని గొప్ప పాలకులు ఎవరు? అందులో మొట్టమొదటి వంశం మమ్లూక్ లేదా బానిస వంశము అంటున్నాం. మరి బానిస అంటే అర్థం ఏంటి? అది ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి సంబంధించిన వృత్తిని చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే గోరీ మహమ్మద్ ప్రధాన సేనాధిపతుల్లో ఒకరు ఈ కుతుబుద్దీన్ ఐబక్, అతనికి బానిసగా ఉండడం జరుగుతుంది. ఈ బానిస సాంప్రదాయం ఢిల్లీ సుల్తాన్ల రూపంలో భారతదేశంలో బలంగా పాతుకుపోయింది. సో వాళ్ళని ఫ్రీగానే కొని పూర్తి అవసరాలకు వినియోగించుకోవడం జరుగుతుంది. సో మనకు బాహుబలిలో కట్టప్ప లెక్క ఇక్కడ బానిస కనబడుతుంది చూడండి. సో బానిస వంశం లేదా మామ్లూక్ అంటున్నాం. ఇందులో గొప్ప చక్రవర్తులు గమనిస్తే కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ అవుతున్నాడు. మరి ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు అంటే ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి వ్యక్తిగా పిలువబడుతున్నాడు. భారతీయ చరిత్రలోనే ఇస్లాం మొట్టమొదటి స్వతంత్ర ఇస్లాం పాలకుడు ఎవరు అవుతున్నాడు? కుతుబుద్దీన్ ఐబక్. 1206 నుండి 1210 మధ్య 4 సంవత్సరాల పరిపాలన కొనసాగించున్నాడు. గోరీ యొక్క సేనాధిపతిగా ఉంటూ గోరీ మరణానంతరం క్రమంగా ఢిల్లీ రాజ్యానికి రాజుగా మారడం జరుగుతుంది. ఇదే సందర్భంలో ఇతనితో పాటు మరో సేనాధిపతి ఉంటాడు, బఖ్తియార్ కాకీ. అతడు సూఫీ విధానాల పట్ల ఎక్కువగా ప్రభావితులై ఉండడం వల్ల అతని జ్ఞాపకార్థం కుతుబ్ మినార్ని నిర్మిస్తూ అతన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. క్రమంగా ఢిల్లీ సామ్రాజ్యానికి కుతుబుద్దీన్ రాజుగా, సుల్తాన్గా ప్రకటించబడుతున్నాడు. పరిపాలన 1290గా ఏమవుతుంది? 1210 వరకు, 1206 నుండి 1210 వరకు అంటే 4 సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తున్నాడు. మరి ఈ పరిపాలనా కాలంలో అతడు చేసిన విధానాలు ఏంటి? ఒకటి, ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఇతనికి ఉన్న బిరుదే నాయబ్ ఉస్ సుల్తానత్ అంటున్నాం. చరిత్రకారుల ప్రకారం ఇంకొక కాంట్రవర్సీ వస్తుంది చూడండి. సో ఒరిజినల్గా ఢిల్లీ సామ్రాజ్యానికి స్థాపకుడు ఎవరు? మనం చదువుకున్న పుస్తకాల ప్రకారం గమనిస్తే కుతుబుద్దీన్ ఐబక్. చరిత్రకారులు ఏం చెప్తున్నారు? ఇస్లాం మతం కాబట్టి ఇస్లాం మతానికి పెద్ద ఖలీఫా చేత గుర్తించబడాలి. కుతుబుద్దీన్ ఐబక్ ఖలీఫా చేత గుర్తించబడలేదు. ఇతని యొక్క అల్లుడు గుర్తించబడతాడు చూడండి. ఇల్టుట్ మిష్ అంటాం, ఆల్తమస్ లేదా ఇల్టుట్ మిష్ అంటాం. ఈ ఇల్టుట్ మిషే ఖలీఫా చేత గుర్తించబడ్డాడు కాబట్టి ముస్లిం చరిత్రకారుల ప్రకారం ఢిల్లీ సామ్రాజ్యానికి స్థాపకుడుగా ఇల్టుట్ మిష్ పిలువబడతాడు. కానీ వరుస క్రమంలో క్లియర్గా గమనిస్తే, ఎవిడెన్స్ ప్రకారం గమనిస్తే కుతుబుద్దీన్ ఐబక్. సాధారణ సాంప్రదాయం ప్రకారం గమనిస్తే ఢిల్లీ సామ్రాజ్యానికి మొదటి వ్యక్తిగా కుతుబుద్దీన్ ఐబక్ స్థాపకుడుగా పిలువబడడం జరుగుతుంది. కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో జరిగిన కట్టడాలు గమనిస్తే ప్రధానంగా మనకు 2 కనబడతాయి. అందులో మొట్టమొదటిదే కుతుబ్ మినార్ అంటున్నాం. అంటే భారతదేశంలో ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనకు గుర్తుగా మనకి కుతుబ్ మినార్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆరామ్ షాహ్ అంటున్నాం, షంసుద్దీన్ ఆల్తమస్ అంటున్నాం.
ఈ షంషుద్దీన్ అల్తమస్ అనేవాడు కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడుగా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన పాలకురాలు రజియా సుల్తానా. మొత్తం భారతీయ చరిత్రలోనే ఇస్లామిక్ చరిత్రలోనే పరిపాలకురాలుగా నియమించబడిన ఏకైక మహిళ ఎవరు అంటే మొదటి మహిళ రజియా సుల్తానా అవుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్గా గమనించాలి. మనకు శాతవాహన కాలం నుండి మనకు మహిళలు కనబడతారు, కానీ నేరుగా రాణులుగా కనబడరు, నేరుగా రాజరికంలోకి వచ్చినట్టు కనబడరు, కానీ రాజకీయంలో తమదైన ముద్రను వేయడం జరుగుతుంది. ఉదాహరణకి శాతవాహన కాలంలో గమనించండి, ఎవరున్నారు? దేవి నాగానిక కనబడుతుంది, శాతకర్ణి వన్ యొక్క భార్యగా. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ కూడా కనబడుతుంది చూడండి. కానీ వాళ్ళు నేరుగా రాణులుగా ప్రకటించబడలేదు, రాజ్యాన్ని పరిపాలించలేదు, కానీ రాజుతో సమానమైన అధికారాలను పొందడం జరుగుతుంది. కానీ ఇక్కడ నేరుగా ఒక రాజ్యానికి సుల్తానుగా ప్రకటించబడింది సుల్తానా రజియా లేదా రజియా సుల్తానా అవుతుంది, రజియా సుల్తానా. అదేవిధంగా అల్తమస్ కుమారుడైన మహమ్మద్ గియాసుద్దీన్ బాల్బన్ మొయినుద్దీన్ కైకుబాద్ మనకి చివరి వ్యక్తిగా పిలువబడడం జరుగుతుంది. ఎవరు? బాల్బన్ యొక్క మనవడుగా ఉన్నాడు కైకుబాద్. అంటే బానిస వంశంలో మొదటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్, చివరి వ్యక్తి కైకుబాద్. మరి వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి? బానిస వంశం ఢిల్లీని పరిపాలించే క్రమంలో ఎలాంటి కాంట్రిబ్యూషన్, ఎలాంటి కట్టడాలు, ఎలాంటి పరిపాలనా విధానాలు వాళ్ళు దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది? అందులో మొదటి వ్యక్తిని కుతుబుద్దీన్ ఐబక్ను గమనిస్తే ఎవరితడు? కుతుబుద్దీన్ ఐబక్ ఇప్పుడు ఇక్కడ బానిస వంశానికి స్థాపకుడుగా పిలువబడుతున్నాడు, స్లేవ్ వంశానికి డైనాసిటీకి స్థాపకుడుగా పిలువబడుతున్నాడు. అదేవిధంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటి ముస్లిం స్వతంత్ర పాలకుడుగా పిలువబడడం జరుగుతుంది. ఇతని యొక్క తెగ ఇల్బారీ తెగ అవుతుంది. ఇల్బారీ తెగకు సంబంధించిన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్ అవుతుంది. ఇతని యొక్క బిరుదులు ఒకటి లాక్ బక్ష్ అంటున్నాం, లక్షలు అనే అక్షరాలను దానంగా ఇచ్చినవాడు అంటున్నాం. అంటే సాహిత్యానికి లక్షలు అనే అక్షరాలని దానంగా ఇచ్చినవాడు లాక్ బక్ష్ అవుతున్నాడు. సిఫా సలార్ అవుతున్నాడు, సిఫా సలార్. ఈ రెండు బిరుదులు మనకి కుతుబుద్దీన్ ఐబక్కు సంబంధిస్తున్నాయి. ఇతను ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం అంటున్నాం చూడండి, కువ్వత్ ఉల్ ఇస్లాం కుతుబ్ మినార్ నిర్మించడం జరుగుతుంది. కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదును నిర్మించాడు. ఇది ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడిన మొట్టమొదటి మసీదు అవుతుంది. అంటే ఇస్లాం భావజాలంతో కూడిన వాస్తు నిర్మాణాలను, హిందూ భావజాలంతో కూడిన వాస్తు నిర్మాణాల సమ్మేళనమే మనకి ఇండో పర్షియన్ కళ. అలాంటి ఇండో పర్షియన్ సాంప్రదాయం ప్రకారం దేశ చరిత్రలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి మసీదుగా మనకి కువ్వత్ ఉల్ ఇస్లాం నిర్మిస్తున్నాడు. అదేవిధంగా ఇతని ఆస్థానంలో హసన్ నిజామీ ఉంటున్నాడు. ప్రముఖ ఇస్లామిక్ పోయెట్ ఎవరు? హసన్ నిజామీ. ఇతడు రాసిన గ్రంథం తాజుల్ మజర్ అనే గ్రంథాన్ని హసన్ నిజామీ రచించడం జరుగుతుంది. క్రమంగా 1210లో గుర్రపు ఆట ఆడుతూ, గుర్రపు ఆటని మనము పోలో లేదా చౌగన్ అంటున్నాం, ఆ చౌగన్ క్రీడ ఆడుతూ గుర్రం మీద నుండి పడి మరణించడం జరిగింది. అతడే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ మరణానంతరం అతని కొడుకులు బలహీనులు కావడం వల్ల ఆ బలహీనులను ఓడించి ఇల్టుట్మిష్ చరిత్రలోకి రావడం జరుగుతుంది. ఇల్టుట్మిష్ రాజ్యానికి రాజుగా, సుల్తానుగా ప్రకటించబడడం జరుగుతుంది. మరి ఇతని కాలంలో జరిగిన విషయాలు ఏంటి గమనిస్తే, క్రమంగా కుతుబుద్దీన్ ఐబక్ మరణించిన తర్వాత జూద్ యుద్ధంలో అతని కొడుకులను ఓడిస్తాడు. ముఖ్యంగా ఆరామ్ షాను ఓడించడం జరుగుతుంది. తద్వారా అతడు ఢిల్లీ సుల్తానుగా ప్రకటించబడతాడు. ఇతడే మొట్టమొదటిసారిగా ఆనాటి ఖలీఫా అంటాం. ఈ ఖలీఫా అనే పదాన్ని బాగా గమనించాలి. మహమ్మద్ ప్రవక్త చేత అతని విధానాల ద్వారా సృష్టించబడిన మతాన్ని ఇస్లామిక్ మతం లేదా ఇస్లాం మతము అంటున్నాము, ముస్లిం మతంగా భావిస్తున్నాం. అతను మరణించిన తర్వాత ఈ విధానాలను సంరక్షించడం కోసం అధికారులు నియమించబడ్డారు, అత్యున్నత స్థాయి అధికారులు నియమించబడ్డారు. వాళ్లకు ఉండే బిరుదే ఖలీఫా అవుతుంది. అంటే ప్రపంచ స్థాయిలో ఇస్లాం మత భావజాలాలని, ఇస్లాం మతాన్ని సంరక్షించే సంరక్షకుడుగా పిలువబడిన వ్యక్తే ఖలీఫా అవుతున్నాడు. మనకు యూరోపియన్ రాకలో సందర్భం గమనిస్తే బైజాంటిన్ ఒట్టోమాన్ అన్నాం చూడండి. ఒట్టోమాన్ అంటే టర్కీ. ఆనాటి టర్కీ సుల్తాన్కి ఈ ఖలీఫా అనే బిరుదు ఉండేది. అంటే ఇప్పుడు ఖలీఫా అంటే మత సంరక్షకుడుగా, మహమ్మద్ ప్రవక్త తర్వాత మత సంరక్షకుడుగా పిలువబడే వ్యక్తికి ఉండే బిరుదే ఖలీఫా. మరి అలాంటి ఖలీఫా చేత గుర్తించబడిన మొదటి వ్యక్తి ఇల్టుట్మిష్ అంటున్నాం. ఆ ఖలీఫా ఎవరు ఇక్కడ గమనించాలి. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు, ఇతని వంశాన్ని షంషీ వంశము అంటున్నాం. కుతుబుద్దీన్ యొక్క
ఆ వంశం ఏమవుతుంది? ఇల్బారీ వంశం అయితే, ఇల్బారీ తెగ అయితే ఇతని వంశం శంషీ వంశం అవుతుంది. ఇల్బారీ తెగకు సంబంధించిన వంశానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇతడు శంషీ వంశానికి సంబంధించిన వ్యక్తి. ఎవరు? ఇల్ టుట్ మిష్ అంటున్నాం. ఇతని యొక్క బిరుదు సార్ ఈ జందర్ అంటున్నాం. సార్ ఈ జందర్ అనేది ఇతని యొక్క బిరుదు అవుతుంది. ఇతడే మొదటిసారిగా ఖలీఫా. ఆ కాలంలో ఉన్న ఖలీఫా ఎవరు? ముస్తాఫిర్ బిల్లా అంటాం. ముస్తాఫిర్ బిల్లా అనే ఖలీఫా చేత అనుమతి పొందడం జరిగింది. ఈ అనుమతి ప్రకారమే ముస్లిం చరిత్రకారులు ఇతడే అసలైన నిజమైన ఢిల్లీ స్థాపకుడుగా చెప్పడం జరుగుతుంది. మరి ఇతని కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి? రైట్, ఒకటో పరిణామం గమనిస్తే చిహల్ గని ఏర్పడుతుంది. చిహల్ గని అంటాం. చిహల్ సుతన్ అనే పేరు గమనిస్తాను చూడండి. చిహల్ గని అంటే 40 మంది తురుష్క కులీనుల చేత ఏర్పాటు చేయబడిన ఒక కూటమి. కులీనులు అంటే భూస్వాములు అని అర్థం. మన తెలుగు సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో గమనిస్తే జమీందారులు, దేశ్ముఖులు, సర్దేశ్ముఖులు అలా ఏ విధంగా ఉన్నారో భూమి ఎక్కువగా కలిగిన వ్యక్తులు, అలాగే ఇస్లామిక్ సమాజంలో, తుర్కిష్ సమాజంలో కులీలను మనం ఏమంటున్నాము? రైట్, కులీలను, భూస్వాములనే కులీనులుగా పిలవడం జరుగుతుంది. ఇలాంటి 40 మంది సర్దారులు లేదా 40 మంది కులీనులు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. ఆ గ్రూప్నే చిహాల్ గని అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చివాల్ గని లేదా చిహాల్ గని అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రాజును నిర్ణయించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. తమకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడంలో అటు పరిపాలన, అటు ఆర్థిక, అటు సైనికపరమైన కీలక అంశాలలో క్రియాశీలక పాత్ర పోషించారు చిహాల్ గని లేదా చివాల్ గని అంటున్నాం. ఈ చిహల్ గని కూటమికి నాయకుడుగా బాల్బన్ ఉన్నాడు. ఎప్పుడైతే రజియా సుల్తానా రాణిగా ప్రకటించబడిందో, ఆ ఢిల్లీ సుల్తానేటికి సామ్రాజ్యాధిపతిగా ప్రకటించబడిందో ఆమెను చంపడానికి కుట్ర వేస్తాడు. ఆమెను చంపి క్రమంగా రాజ్యానికి వస్తాడు బాల్బన్. రాగానే బాల్బన్ ఏం చేస్తాడు? ఈ చిహల్ గని కూటమి వల్ల ప్రమాదం ఉంది అని అప్పుడే తొలగిస్తాడు. చూడండి, మరి అలాంటి చిహల్ గని కూటమి ఎవరి కాలంలో ఏర్పడింది అంటే మనకు ఇల్ టుట్ మిష్ కాలంలో ఏర్పాటు చేయబడడం జరిగింది. అంతేకాకుండా భారతీయ చరిత్రలో నూతన ఆర్థిక విధానాలను కూడా ప్రవేశపెట్టాడు. అలాంటి ఆర్థిక విధానాలలో ఒకటి ఇక్తా విధానము అంటున్నాం. సో ఇక్తా అంటే అర్థం ఏంటి? మనకి ఇక్కడ కాకతీయుల కాలంలో, అటు విజయనగర కాలంలో, ఇటు మొఘళ్ళ కాలంలో, ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సేమ్ పదం, దాని యొక్క పద భావజాలం మారుతుంది కాబట్టి దాని అర్థం మాత్రం ఒకటే. ఇక్కడ గమనించండి. ఇక్కడ గమనిస్తే మనకి నాయక విధానము అంటున్నాం, దాన్నే నాయంకర విధానము అంటున్నాం. కాకతీయుల కాలంలో నాయంకర విధానం, విజయనగర కాలంలో అమరనాయక విధానం, ఢిల్లీ కాలంలో ఇక్తా విధానం, అదేవిధంగా మొఘళ్ళ కాలంలో అక్బర్ ప్రవేశపెట్టే బందోబస్తు విధానం అవుతుంది. సో ఈ విధానాలు మొత్తం 4 ఒకటే. దాని అర్థాలు ఏంటి అంటే ఇక్తా విధానము అనగా సైనిక అధికారులకు జీతాలకు బదులుగా భూమి ఇచ్చుట. ఇక్కడ కండిషన్ ఏంటి? ఆ సైనిక ఒక వ్యక్తి చేతిలో ఎంతమంది అయితే సైన్యం ఉంటుందో సైన్యాన్ని ఆధారంగా చేసుకొని భూమి అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి కండిషన్ ఏంటి? ఆ భూమిని ఇవ్వడం ద్వారా ఆ భూమిపై ఉపయోగించబడిన వచ్చే పన్నును ఉపయోగించు ఆ సైనికులను పోషించాలి. రాజు ఎప్పుడు అడిగితే అప్పుడు పంపాలి. అంటే కండిషన్ ఏమవుతుంది? సైనిక వ్యవస్థ కోసం, సైనిక అవసరాల కోసం భూమి కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఆ విధానాన్ని ఏమంటాం? ఇక్తా విధానము అంటున్నాం. ఇంకా సింపుల్, ఈ ఇక్తా విధానాన్ని మార్చేసి అక్బర్ ఏం చేశాడు? మన్సబ్దార్ విధానాన్ని సృష్టించాడు. సో మన్సబ్దార్ విధానం కూడా ఇదే. అదే కాకతీయుల కాలంలో నాయంకర విధానము అంటాం. నాయక, నిర్దిష్టమైన భూమి, ఆ భూమిపై పన్ను వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. ఆ హక్కు బట్టి అతడు పోషించే సైన్యాన్ని మనం నిర్ణయించవచ్చు. అతని చేతిలో ఎంతైతే భూమి ఉంటుందో దాన్ని బట్టి ఎంత సైన్యం ఉంటుందో మనం ఊహించవచ్చు. ఆ సైన్యాన్ని యుద్ధ సమయంలో రాజుకి అందించాల్సిన కండిషన్ అనేది ఉంటుంది. సో అలాంటి ఇక్తా విధానానికి ఆద్యుడు ఎవరు అంటే ఇల్ టుట్ మిష్ అవుతున్నాడు. అంతేకాకుండా నాణ్య వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాడు. ఆనాటి పర్షియా సాంప్రదాయాన్ని పోలిన ఆర్థిక వ్యవహారాలలో మారకంగా ఉపయోగించబడేది, వ్యాపార వాణిజ్యాలకి మీడియంగా మారకంగా ఉపయోగించబడేది నాణాలు. అలాంటి నాణాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. టంకా అనే నాణాన్ని ప్రవేశపెట్టాడు. టంకా అనే నాణం ఆనాడు వెండితో తయారు చేయబడేది. అంటే ఇప్పుడు సింపుల్, ఇల్టుట్మిష్ కాలంలో వెండి నాణాన్ని టంకా అంటాం, రాగి నాణాన్ని జిఠల్ అంటాం. చూడండి, రాగి నాణాన్ని జిఠల్ అంటాం. ఇది మాత్రం కొద్దిగా మారేమైంది షేర్షా కాలంలో. రైట్, మన ప్రస్తుత రూపాయికి కావాల్సిన
రైట్, ఆధారం అక్కడ కనుగొనబడుతుంది. దాన్ని మనము దామ్ అంటాం చూడండి. సో దామ్ అంటాం చూడండి. అంటే క్లియర్గా మనకి ఇల్టుట్మిష్ కాలంలో వెండి నాణ్యమైన టంక, రాగి నాణ్యమైన జిటాల్ అనేది ప్రవేశపెట్టబడడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇల్టుట్మిష్ని సమాధుల పితామహుడు అంటున్నాం. తన కుమారుడు మరణించిన సందర్భంలో అతడు సమాధులను నిర్మించడం జరుగుతుంది. సో ఇతని కాలంలో అనేక మందికి తమ కుటుంబీకులకు సంబంధించిన సమాధులను నిర్మించాడు. మొట్టమొదటిసారిగా ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సాంప్రదాయమే మనకు కుతుబ్ షాయిలో కనబడుతుంది చూడండి. కుతుబ్ షాయి టూంబ్. ప్రపంచ చరిత్రలో ఏ దేశ చరిత్రకు లేని చరిత్ర మనకు తెలంగాణ సమాజంలోని కుతుబ్ షాయిలో కనబడుతుంది చూడండి. ఒక విశిష్టత కనబడుతుంది. రాజ్యాన్ని పరిపాలించిన రాజ కుటుంబీకులు, ఆ కుటుంబీకులకు సంబంధించిన సమాధులన్నీ ఒకే చోట ఉండటం కుతుబ్ షాయి టోంబ్స్ అంటాం. 7 కుతుబ్ షాయి టోంబులు ఒకే దగ్గర ఉన్నాయి. సుల్తానులు మొత్తం లేరు, చివరి సుల్తాన్ ఉన్నాడు. సో మొత్తం 7 సమాధులు మనకు ఒకే దగ్గర ఉన్నాయి. అదేవిధంగా మీరు ఓవైసీ హాస్పిటల్ దగ్గర గమనిస్తే ఆనాటి భూస్వాములుగా చలామణి అవుతున్న పాయిగా టోంబ్స్ కూడా కనబడతాయి. సో పాయిగాలు అంటే ఇక్కడ కులీలు ఏ విధంగా ఉన్నారో అక్కడ పాయిగాస్ అలా. అలాగే మొత్తం భారతీయ సాంప్రదాయంలో ఇస్లామిక్ వ్యవస్థ ప్రకారం, ఇస్లామిక్ విధానం ప్రకారం సమాధుల నిర్మాత మనకి ఇల్టుట్మిష్. సో ఇతన్ని సమాధుల పితామహుడుగా పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా తన మామ ఇల్టుట్మిష్ యొక్క మామ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. అతడు ప్రారంభించిన కుతుబ్ మినార్ని పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ కుతుబ్ మినార్ యొక్క ప్రత్యేకత ఏంటి? వాలుగోడలను కలిగి ఉంటుంది, స్లోప్ ఉంటుంది చూడండి. వాలుగోడలను కలిగి ఉండడం ద్వారా దాని మీద పడిన వర్షపు నీరు అనేది ఆగదు. తద్వారా కట్టడం అనేది మరింత కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండోది, వాలుగోడలు కలిగి ఉండడం ద్వారా పరిమాణం పైకి పోతుంటే సన్నగా అవుతుంది. తద్వారా అది గాలికి కానీ పడకుండా స్థిరత్వాన్ని కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ వాలుగోడల విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఇల్టుట్మిష్ అవుతున్నాడు. అంటే భారతీయ సాంప్రదాయంలో అప్పటికి వాలుగోడల నిర్మాణం లేదు. సో ఈ వాలుగోడల నిర్మాణానికి ఆద్యుడు కూడా ఇల్టుట్మిష్ అవుతున్నాడు. ఇతని కాలంలో అనేక మంది చరిత్రకారులు ఉన్నారు. అలాంటి చరిత్రకారుల్లో మనకు సిరాజ్ ఒకరు చూడండి. మినహాజ్ సిరాజ్ అంటాం. సో ఈ మినహాజ్ సిరాజ్ తబాకత్ నాజిరి రాయడం జరుగుతుంది. తబాకత్ నాజిరి అనే గ్రంథాన్ని మినాజుల్ సిరాజ్ రాయడం జరిగింది. అతడు ఇల్టుట్మిష్ కాలానికి సంబంధించిన వ్యక్తి. ఇల్టుట్మిష్ తర్వాత వచ్చిన వ్యక్తి బాల్బన్ అవుతున్నాడు. సో ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె రజియా సుల్తానా లేదా సుల్తానా రజియా అంటున్నాం. ఒకవేళ ఆమె సుల్తాన్గా ప్రకటించబడకపోతే ఆమెను రజియా సుల్తానే అడగాలి. కానీ ఆమె రాణిగా, ఒక రాజుగా, ఒక రాజ్యానికి చక్రవర్తిగా ఉంది కాబట్టి సుల్తానా పేరు ఫస్ట్ రావాలి చూడండి. సుల్తానా రజియా అవుతుంది. సుల్తానా అంటే అతని పొజిషన్ చూపించడం జరుగుతుంది. మహిళ అయినప్పటికీ ఆమె రాజుగా ప్రకటించబడింది కాబట్టి సుల్తానా రజియా లేదా రజియా సుల్తానా అవుతుంది. ఎవరిమే? ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె. ఎందుకంటే ఇల్టుట్మిష్ యొక్క కుమారులు బలహీనులు కావడం వల్ల వారికి అంత సమర్థత లేదు, రాజ్యాన్ని పరిపాలించే సమర్థత లేదు. అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న ఢిల్లీ సామ్రాజ్యాన్ని కాపాడాలి అంటే శత్రువులను ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఆ దమ్ము ఆడ దగ్గర, ఆ చాకచక్యం ఆడ దగ్గర లేదు. కాబట్టి తన కూతుర్నే రాణిగా ప్రకటించడం, అంటే రాజ్యానికి రాజుగా ప్రకటించడం జరిగింది. సేమ్ సిచ్యువేషన్ కాకతీయుల్లో వస్తుంది చూడండి. ఇప్పుడు క్వశ్చన్ 3 అడుగుతారు. భారతీయ చరిత్రలో ఒక రాజ్యాన్ని పరిపాలించిన మహిళా పాలకురాలు ఎవరు? కాశ్మీర్ కేంద్రంగా గిద్దాదేవి లేదా దిద్దాదేవి అంటాం చూడండి. ఇంగ్లీష్లో జీ ఉంటుంది కాబట్టి గిద్దా లేదా దిద్దాదేవి కాశ్మీర్ పాలకురాలుగా కనబడుతుంది. ఢిల్లీ సామ్రాజ్యంలో సుల్తానా రజియా కనబడుతుంది. కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమాదేవి కనబడుతుంది. లేదు ఎగ్జామినర్ ఇంకా లోతుగా అడగాలనుకుంటే ఈ ముగ్గురిని ఎగ్జామినర్ ఇచ్చి వీరి పరిపాలనా కాలం ఆధారంగా వీరిని వరుస క్రమంలో అమర్చంటారు. కానీ ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు? రుద్రమాదేవి అవుతుంది. ఆ తర్వాత దిద్దాదేవి అవుతుంది. లాస్ట్కు సుల్తానా రజియా అవుతుంది. కేవలం 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. క్లియర్ గమనించారు. సో అలాంటి ఈ సుల్తానా రజియాని చాకచక్యంగా, కుట్రపూరితంగా బాల్బన్ చంపేసి అతడు క్రమంగా సుల్తాన్గా మారడం జరుగుతుంది. అలా సుల్తానా రజియాను చంపడానికి ఉపయోగించుకున్నాడు బాల్బన్ చిహల్గని అనే కూటమి. ఆ 40 మంది సర్దారులకి నాయకుడుగా ఉన్న బాల్బన్ కుట్రపూరితంగా సుల్తానా రజియాని, తన భర్తను కూడా చంపడం జరుగుతుంది. క్రమంగా ఢిల్లీ రాజ్యానికి రాజుగా వస్తున్నాడు. మరి అలాంటి బాల్బన్ కాలంలో గమనిస్తే అనేక నూతన విధానాలు, అనేక పర్షియన్ సాంప్రదాయాలు కూడా భారతదేశానికి పరిచయం అవుతాయి. అప్పటికి చక్రవర్తి అంటే ప్రజల మేలు కోరే వ్యక్తి. కానీ ఇతని వల్ల కొన్ని చక్రవర్తికి ప్రజలకు మధ్య దూరం అనేది, ఎడబాటు అనేది జరుగుతుంది. అంటే ఇతని దృష్టిలో
రాజరికం. ఇతని దృష్టిలో రాజరికం అంటే దైవదత్తంతో సమానం. దేవుని ప్రతినిధిగా ఇతడు ప్రకటించుకోవడం జరుగుతుంది. ఒక అత్యున్నతమైన వ్యక్తిగా ప్రకటించుకోవడం జరుగుతుంది. సాధారణ ప్రజానికానికి ఇతడు కనబడడం, ఖరీదైన దుస్తులు ధరించడం, సాధారణ ప్రజానికానికి కనబడకపోవడం, ప్రతి సందర్భంలో దేవుని నీడగా ఆయన ప్రొవోక్ చేసుకోవడం, ఇలాంటి విధానాలు మనకు బాల్బన్ కాలంలో రావడం జరుగుతుంది. మరి ఇలాంటి బాల్బని ఎవరు? ఇతని యొక్క వంశాన్ని బాల్బనీ వంశము అంటున్నాం. బాల్బనీ వంశానికి సంబంధించిన వ్యక్తే బాల్బన్ అంటున్నాం. ఇతని యొక్క బిరుదులు గమనిస్తే, ఒకటి మధ్యయుగ భారతదేశంలో ఉక్కు మనిషి అంటున్నాం, ఐరన్ మ్యాన్ ఆఫ్ మిడిల్ ఏజ్ అంటున్నాం. చూడండి, ఇక్కడ మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషి అంటాం అంటే అర్థం ఏంటి? ఏ మ్యాన్ అండ్ బ్లడ్ అండ్ ఐరన్ అంటున్నాం. చూడండి, ఇతని నిర్ణయాలు అంత కఠినంగా ఉంటాయి. భారతీయ చరిత్రలో ఇందిరాగాంధీ నిర్ణయం అట్లే ఉంటుంది, ప్రపంచ చరిత్రలో నెపోలియన్ నిర్ణయం అట్లే ఉంటుంది, ప్రపంచ చరిత్రలో బిస్మార్క్ నిర్ణయం అట్లే ఉంటుంది, ప్రపంచ చరిత్రలో మనకి బాల్బన్ నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. అంత చాకచక్యంగా, అంత కఠిన నిర్ణయాలు ఉంటాయి. చూడండి, సో అందుకే ఇతన్ని మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషిగా పిలవడం జరుగుతుంది. ఇంకా సింపుల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ని కూడా ది మ్యాన్ ఆఫ్ ఐరన్ మ్యాన్ అంటాం. చూడండి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది, ఉక్కు మనిషి. సో రెండోది జిల్లాహ్ అల్లా అంటున్నాం. చూడండి, జిల్లాహ్ అల్లా అంటే ప్రవక్త యొక్క నీడగా ప్రకటించబడ్డాడు. దేవుని యొక్క నీడగా తనకు తానే ప్రబోధించుకున్న వ్యక్తి బాల్బన్ అంటున్నాం. మరి అలాంటి బాల్బన్ కాలంలో నిర్మించబడిన భవంతి ఎర్ర భవంతి అంటున్నాం, రెడ్ ప్యాలెస్. రైట్, రెడ్ ప్యాలెస్ని నిర్మించిన వ్యక్తి ఎవరు? బాల్బన్ అంటున్నాం. అంతేకాకుండా తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం చిహల్గని వంటి కూటమి యొక్క శత్రుత్వాన్ని ఎదుర్కోవడం కోసం అరీజ్ అనే శాఖను ఏర్పాటు చేశాడు. ఏంటి అరీజ్? దివాన్ ఈ అరీజ్ అంటాం. సో దివాన్ ఈ అరీజ్ అంటే సైనిక శాఖ అవుతుంది. ఈ సైనిక శాఖను ఏర్పాటు చేసిన వ్యక్తి బాల్బన్ అంటున్నాం. అంతేకాకుండా చిహల్గని కూటమిని, ఇతర తిరుగుబాట్లని చాకచక్యంగా అణచివేయడానికి ఈ సైనిక శాఖను ఉపయోగించడం జరుగుతుంది. ఆ సైనికులను ఉపయోగించుకొని ఒక బలమైన ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఏర్పడే దిశగా బాల్బన్ వెళ్తున్నాడు. సో ఇతడి పరిపాలన కాలంలో వచ్చిన సాంప్రదాయాలు గమనిస్తే, పర్షియాకు సంబంధించిన దాదాపుగా 6 సాంప్రదాయాలని భారతదేశంలో ప్రవేశపెడుతున్నాడు. అలాంటి సాంప్రదాయాల్లో ఒకటో సాంప్రదాయం గమనిస్తే ఆఫ్రాషియాబో అంటాం. ఈ ఆఫ్రాషియాబో అనేది ఎవరు అంటే ప్రవక్త కుటుంబానికి సంబంధించి దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తులు, దైవదత్తానికి దగ్గరి సంబంధం కలిగిన కుటుంబానికి చెందిన వాడిగా తనకు తాను పరిచయం చేసుకుంటాడు. అంటే ప్రవక్తతో సమానమైన వాడు అని అర్థం, దైవంతో సమానమైన వాడు, దైవానికి ప్రతినిధి కలిగిన కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగా తనకు తానే పరిచయం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆనాటి పర్షియా సమాజంలో ఉన్న సాంప్రదాయాలు, అందులో మొట్టమొదటి సాంప్రదాయం గమనించాలి. మొట్టమొదటి సాంప్రదాయం రాజు ఖరీదైన దుస్తులను ధరించడం. రాజు ఖరీదైన దుస్తులను ధరించడం. 2, సాధారణ ప్రజలతో నేరుగా మాట్లాడేవాడు కాదు. అదే అక్బర్ ఏం చేశాడు? జెరోకా దర్శన్ను ప్రవేశపెట్టాడు. చూడండి, అంటే ఎప్పుడోసారి వచ్చి కనబడడం. రైట్, ఇక్కడ క్లియర్గా గమనిస్తే సాధారణ ప్రజలతో నేరుగా మాట్లాడేవాడు కాదు. ఇలాంటి కొత్త విధానాలు తీసుకొచ్చాడు. వాటితో పాటుగా సిజ్దా అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సిజ్దా అంటే ఏంటి? సాష్టాంగ నమస్కారం అంటున్నాం. ఎప్పుడైతే మనము సుల్తాన్ను చూస్తామో ఆ సుల్తాన్ ముందు సాష్టాంగ నమస్కారం చేయవలసింది. అతడు సింహాసనానికి వచ్చినప్పుడైనా, సింహాసనం నుండి ఇంటిలోకి వెళ్ళినప్పుడైనా మనం సాష్టాంగ నమస్కారం చేయవలసింది. ఒక రాయబారి, ఒక కవి, ఒక ఇతర దేశాలకు సంబంధించి, ఇతర రాజ్యాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. సిజ్దా అంటున్నాం 1. రెండవది పాయిబోస్ అంటున్నాం. ఏంటి పాయిబోస్ విధానం? సుల్తాన్ పాదములకు ముద్దు పెట్టుకోవడం. సుల్తాన్ పాదాన్ని ముద్దు పెట్టుకోవడాన్ని మనం ఏమంటాం? పాయిబోస్ అంటున్నాం. దాంతోపాటుగా నౌరోజ్ అంటున్నాం. నౌరోజ్ అంటే కొత్త పండుగ, కొత్త దినం, అంటే సింపుల్గా జనవరి 1 ఆ సందర్భంలో నౌరోజ్గా గమనిస్తున్నాం. జెరోకా దర్శన్. జెరోకా దర్శన్ అంటే ఎప్పుడో ఒకసారి ప్రజలను ఉద్దేశించి కనబడడం. సాధారణంగా అతడు కనబడడు. కాబట్టి ఇలాంటి విధానాలని ఎవరు? పర్షియా సాంప్రదాయాలని భారతదేశంలోకి తెచ్చిన వ్యక్తి బాల్బన్ అవుతున్నాడు. క్రమంగా బాల్బన్ 1286లో అనారోగ్యానికి గురి అయి మరణించడం జరుగుతుంది. అతని మనవడైన కైకుబాద్ కాలంలో అతని యొక్క సేనాధిపతులలో ఒకరు ఖిల్జీ వంశ స్థాపకుడు అవుతాడు. ఆ ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ అవుతున్నాడు. సో జలాలుద్దీన్ ఖిల్జీ క్రమంగా కైకుబాద్ యొక్క బలహీనతను ఆధారంగా చేసుకొని అతని మీద
తిరుగుబాటు ప్రకటించడం జరుగుతుంది. అతన్ని ఓడించి చంపేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భాన్ని, ఈ కాలాన్ని మనం ఏమంటాం? ఖిల్జీ విప్లవంగా పిలవడం జరుగుతుంది. అంటే సింపుల్, ఖిల్జీ స్థాపకుడైన జలాలుద్దీన్ ఖిల్జీ బానిస వంశానికి సంబంధించిన చివరి చక్రవర్తిని చంపే కాలాన్ని మనము ఖిల్జీ విప్లవంగా పిలవడం జరుగుతుంది. ఇంకా సింపుల్, ఖిల్జీ కుట్రగా భావించవచ్చు. ఆ కుట్రల నేపథ్యంలో బానిస వంశం అంతరించిపోయి ఖిల్జీ వంశం అనేది అవతరించడం జరుగుతుంది. అలా అవతరించబడిన సందర్భం 1290. సో ఇదే మనకి ఖిల్జీ విప్లవంగా పిలవడం జరుగుతుంది. సో తదుపరి అంశాన్ని తదుపరి వీడియోలో మనం చర్చించుకుందాం.